హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టి. ఈరోజు నేను మీకు తెలంగాణ స్కాలర్షిప్స్ ప్రారంభం ఎప్పటి నుంచి, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, మరి మీరు అర్హులా కాదా అనే విషయాల గురించి అయితే నేను చెప్పబోతున్నాను. వాటి గురించి తెలుసుకోబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఎప్పుడెప్పుడు చూస్తున్న తెలంగాణ స్కాలర్షిప్స్ ప్రారంభమయ్యే డేట్ అయితే నేను చెప్తానండి. చెప్పే ముందర ఫస్ట్ టైం అంటే 10th క్లాస్ అయిపోయి ఇంటర్కి వచ్చిన వాళ్ళు, లేదా ఇంటర్ అయిపోయి డిగ్రీకి వచ్చిన వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఏంటంటే మీరు ఫస్ట్ టైం కనుక మీరు స్కాలర్షిప్ అప్లై చేస్తున్నట్లయితే మనకి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఈ లోపల మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో అవి త్వరగా అప్లై అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకి లాస్ట్ మూమెంట్లో మన క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మనకి టైం బాగా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి వీలైనంత తొందరగా మీరు క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకొని పెట్టుకోండి. దీంతో పాటుగా మీరు ఒక బ్యాంక్ అకౌంట్ మీ పేరు మీద ఉండాలండి. స్టూడెంట్ పేరు పైన ఒక బ్యాంక్ బుక్ అయితే ఉండాలి కంపల్సరీగా. అయితే ఇంకొకటి ఏంటంటే అది కంపల్సరీగా గవర్నమెంట్ బ్యాంకే అయి ఉండాలి. ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ నాట్ అలౌడ్ అండి. ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్ మాత్రమే ఉండాలి. ఇంకపోతే మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు ఫస్ట్ థింగ్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే చెప్తాను చూడండి. మనకి స్కాలర్షిప్ ఫ్రెష్ వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి మెమో కావాలి. దాంతోపాటు బోనఫైడ్స్ ఫ్రమ్ 5th to 10th క్లాస్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డు అనేది మ్యాండేటరీ అండి. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఒక ఫోటో, తర్వాత ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్. ఇది ఇంటర్కి వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి వాళ్ళకి డాక్యుమెంట్స్ కావాలి. అలాగే మరి డిగ్రీకి వచ్చే వాళ్ళకి ఏం కావాలి అంటే సేమ్ అండి, 10th మెమో, బోనఫైడ్స్ ఫ్రమ్ 5th to 10th క్లాస్, అలాగే ఇంటర్ మెమో, ఇంటర్ బోనఫైడ్ కూడా. దీంతోపాటు క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ పాస్బుక్, ఒక ఫోటో, మీ మెయిల్ ఐడి, ఫోన్ నంబర్, ఇవి ఖచ్చితంగా ఉండాలి. సో నేను ఇంతకు ముందు చెప్పాను కదండి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ రావడానికి మనకు ఆల్మోస్ట్ ఒక 15 to 20 days టైం అయితే పడుతుంది. సో మీరు ఇప్పటి నుంచి అప్లై చేసుకుంటే త్వరగా వచ్చే అవకాశం ఉంది. మరీ డిలే చేసినారంటే అది మీకు ఇంకా చాలా లాస్ట్ మూమెంట్లో మనకి టెన్షన్ ఎక్కువైపోతుంది. కాబట్టి వీలైనంత త్వరగా అయితే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గరలో ఉన్న మీ సేవల్లో అప్లై చేసుకోండి. ఇంకపోతే ఇంకా రెన్యువల్ విషయానికి వస్తే, అంటే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే రెన్యువల్ చేసుకోవడానికి వాళ్ళకి ఏమేం కావాలి అనుకుంటే ప్రజెంట్ ఇయర్ బోనఫైడ్ అండి. మీరు ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వచ్చినట్లయితే సెకండ్ ఇయర్ బోనఫైడ్ అంటే ప్రజెంట్ ఇయర్ బోనఫైడ్ అలాగనమాట. తర్వాత ప్రీవియస్ ఇయర్ మార్క్స్ మెమో, ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ కనుక చదువుతున్నట్లయితే ఫస్ట్ ఇయర్ మార్క్స్ మెమో, అలాగే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్, తర్వాత ప్రీవియస్ ఇయర్ అప్లికేషన్ ఐడి, ఇవన్నీ ఉండాలండి. ఇవన్నీతో పాటు ఒక 20 రూపీస్ స్టాంప్ పేపర్ పైన ఒక ఫార్మాట్ ఉంటుందండి, ఇన్కమ్ డిక్లరేషన్ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ఎక్కడైనా దొరుకుతుందండి, లేదంటే సైట్లో కూడా ఉంటుంది. లేదు అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లోంచి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఇవి డాక్యుమెంట్స్ అండి, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్. ఇవన్నీ మీరు త్వరగా అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. సో మనకి మేబీ ఇంకొక 15-20 daysలో మనకి డేట్ అయితే రాబోతుందండి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. మీరు అప్లై చేసుకోగలిగినట్లయితే ఓకే స్కాలర్షిప్కి. లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ అయితే మీకు రెడీగా ఉంటుందండి. మీ డాక్యుమెంట్స్ నాకు ఫార్వర్డ్ చేయండి, నేనైతే మీకోసం అప్లై అయితే చేసి పెట్టగలను. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను ఏంటంటే, దయచేసి మీరు మీ యొక్క స్కాలర్షిప్ని ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దండి. మీ దగ్గరలో ఉన్న మీ సేవ, ఈ సేవ నెట్ సెంటర్స్లో కానివ్వండి, లేదంటే మీ పర్సనల్ ల్యాప్టాప్స్ కానీ, డెస్క్టాప్స్ కానీ ఉంటే దాంట్లో మాత్రమే చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో మాత్రం చేయొద్దు. దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండి. ఎందుకంటే చాలా వరకు కూడా వచ్చి మధ్యలో ఆగిపోతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణ స్కాలర్షిప్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. ఇంకా మిగిలిన అప్డేట్స్ కోసం నా ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.